జనాలకి అర్థం కాని విషయం ఏంటంటే, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పి పని చేసేవాడికి ఎప్పుడు శత్రువులు ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్‌కి రూ. 1000కి 500కి గ్యాస్ కావాలి, లేకపోతే ఎంత తక్కువైతే అంత కావాలి, టాపప్ కావాలి, ఫుల్ గ్యాస్ ఏంటి, టాపప్ ఏంటి ఇవేవి తెలియకుండా వచ్చి గ్యాస్ పట్టేసిపోతే ఆ రకం వేరు. ఇప్పుడు నా కేసులో ఏం జరుగుతుందంటే, కాల్ చేసిన ప్రతి ఒక్కరికి టాపప్ ఎందుకు చేయకూడదు, ఫుల్ గ్యాసే ఎందుకు పట్టుకోవాలని పూసగుచ్చినట్టు చిన్నపిల్లలకు చెప్పినట్టు కూర్చోబెట్టి క్లియర్గా చెప్తున్నా కూడా సరే, నెంబర్ ఆఫ్ కాల్స్ ఓవర్ఫ్లో అయిపోయి కట్ చేస్తున్నారు, అంటే చేయించుకోవట్లేదు. దానివల్ల మాకేం కాదు, వాళ్ళ ఏసీ యూనిట్ పోతుంది, లేదంటే ఇంకా వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. నాకు డబ్బు రాకపోయినా పర్లేదు, నిజాయితీగా నీట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పి అనుకుంటాను. కాబట్టే మాకు ఇంత పీక్ సమ్మర్లో కూడా చాలా తక్కువ కాల్స్ మాత్రమే మేము అటెండ్ చేసుకోగలుగుతున్నాము. మా వర్షన్ ఏంటంటే, కస్టమర్ దగ్గరికి అటెండ్ అయితే ఉన్న ప్రాబ్లం ఏంటని చూసి, ఒకవేళ లీక్ ఉంటే వాళ్ళకి చూపించి ఒక వీడియోనో ఫోటోనో తీసి ఆ గ్యాస్ అంతా రిమూవ్ చేసి వ్యాక్యూమ్ చేసి ఫుల్ గ్యాసే పడుతున్నాము. మాకు స్వతహాగా కస్టమర్ సైడ్ నుంచి పక్కన పెడితే మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రాపర్గా మనం గ్యాస్ ఫిల్లింగ్ చేసాము, ఏ కంప్లైంట్ లేదు. ఒక 1 year 2 years 3 years వరకు ఇంకా మల్టిపుల్ రీజన్స్ వల్ల కాకుండా మనం చేసిన దానివల్ల మాత్రమే ఇది లీకేజ్ రాదు అన్న కాన్ఫిడెంట్ ఉంటుంది. కస్టమర్లు ఎలా ఉంటారంటే, ఎవరు తక్కువ అయితే అంత, అది ఏ క్వాలిటీ పడతారు ఎలా పడతారన్న ఇదే ఉండదు. నేను టెక్నీషియన్లు ఎవరిని తప్పని చెప్పను, ఎందుకంటే 100-500 అడిగే కస్టమర్లు అలాగే ఉంటారు. టెక్నీషియన్ కూడా ఇంకా ఎంతో కొంత చేసేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఎవరికి వారు దోచుకోవాలన్న మైండ్ సెట్తోనే ఉంటుంది. కస్టమర్లు అయినా అంతే, టెక్నీషియన్లు అయినా అంతే. ఇంకా టెక్నీషియన్కి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తా ఉంటే చేయకుండా ఇంకేం చేస్తాడు. కాబట్టి మీరు చేయించుకున్నప్పుడు 100 సార్లు ఆలోచించుకొని ప్రాపర్గా చేయించుకోండి.